హాయ్ హలో ఎవ్రీవన్, నేను బెజవాడ అమ్మాయినండి. ఈరోజు మనం మునక్కాయ మసాలా కర్రీ చేసుకుందాం. వచ్చేయండి. ఫస్ట్ ఒక 2 టమాటాలు తీసుకొని చిన్నగా చాప్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి. అందులో ముందుగా చాప్ చేసుకున్న టమాటా ముక్కలను వేసుకొని ఒక 4 బాదం పప్పులు, ఒక 10 జీడిపప్పులు, చిన్న దాచిన చెక్క ముక్క, 4-5 లవంగాలు, 2 యాలకులు వేసుకొని మెత్తగా పేస్ట్ అనేది మనం మిక్సీ పట్టేసుకొని పక్కన ఉంచేసుకోవాలి. తర్వాత ఒక స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టేసుకొని అందులో 2 or 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిట్టపట్టమన్న తర్వాత కరివేపాకు వేసుకొని, కరివేపాకు వేగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని జీలకర్ర బాగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న మునక్కాయ ముక్కలు అనేది మనం దాంట్లో వేసేసుకోవాలి. మునక్కాయ ముక్కలు ముందుగా ఎందుకు వేసుకుంటున్నామంటే మునక్కాయ ఫస్ట్ వేసుకుంటే తొందరగా కుక్ అవుతుందండి. ఆయిల్లో బాగా ఫ్రై అయ్యి దానిలో ఉన్న పచ్చివాసన అంతా పోతుంది. కర్రీ కూడా తొందరగా మనకి ప్రిపేర్ చేసుకోవచ్చు కూడా. అందుకని మునక్కాయ ముక్కలని ఫస్ట్ మనం వేసుకుంటున్నాము. తర్వాత చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ బాగా వేగిన తర్వాత ఒక 1/2 చెంచా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని చక్కగా కలిపేసుకోవాలండి. కూర మొత్తం కలిపేసుకోవాలి. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ 1 or 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని పచ్చివాసన అనేది పోయేదాకా దాన్ని ఫ్రై చేసుకోవాలండి. తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాని దాంట్లో మునక్కాయ మిశ్రమంలో వేసుకొని చక్కగా కుక్ చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. ఆన్లో పెట్టి కుక్ చేసుకోకూడదు. ఆన్లో పెట్టుకొని కుక్ చేసుకున్నట్టయితే మనం జీడిపప్పు బాదం పప్పు వేసాం కాబట్టి అది అడుగు అనేది పట్టేసుకుంటుందండి. పట్టేసుకుని మాడిపోతుంది. మాడిపోయి బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుంది. మనం వీలైనంత వరకు సిమ్లోనే పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటున్నప్పుడు ఎప్పుడైతే మసాలాలోంచి ఆయిల్ అనేది బయటకు వస్తుందో అప్పుడు అది ప్రాపర్గా కుక్ అయినట్టు. తర్వాత అది ఆయిల్ అనేది రిలీజ్ చేసిన తర్వాత మనం 1.5 టేబుల్ స్పూన్ కారము, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కర్రీలో కలిపేసుకోవాలి. కర్రీ అనేది బాగా కలిపేసుకున్న తర్వాత మనకి సరిపడా వాటర్, అంటే కర్రీకి ఎంత వాటర్ అయితే సరిపోతుందో అంత వాటర్ పోసేసుకోవాలి. వాటర్ పోసేసుకొని వాటర్ అనేది బాగా బాయిల్ అవుతున్నప్పుడు మనం లిడ్తో కవర్ చేసి సిమ్లో అనేది పెట్టేసుకోవాలండి. కర్రీ అనేది సిమ్లో పెట్టేసుకుంటే మనకి చాలా బాగా ఈవెన్గా కుక్ అవుతుంది. ఆయిల్ అనేది పెట్టుకోకూడదు, సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఒక 10 minutes తర్వాత కర్రీ అనేది కుక్ అయింది లేదా చూసుకోవాలి. మునక్కాయ కనుక మెత్తగా అయితే కర్రీ అనేది కుక్ అయిపోతుందండి. మనం రుచికి సరిపడా సాల్ట్, కారం వేసామో లేదని ఒక్కసారి చెక్ చేసుకోండి. మీకు అన్నీ సరిపోయినట్టు అనిపిస్తే స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి. ఒకవేళ ఇన్ కేస్ మీకు ఏమైనా సరిపోకపోతే వేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.